ఇక ఈ కోజా కూడా జరంతా ఇటు మళ్ళబోతుంది మలుతుంది అనేది కూడా గుసగుస నడుస్తుంది. మొత్తానికి కారుకు బిగుషాకు అంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి తొవ్వ సాపు చేసుకుంటున్నారట. ఇది కథ. ఇక మరి పెద్ద మనిషి కేసీరావయ్యకు ఇప్పటికే పాలన లేదు, మొత్తం కటపుల లెక్క అయిండు. ఎండకపోయినా ఎండబెట్టిన ఎండుసేపులో తయారయ్యిండు కేసీరావు. పాపం ఒంట్లే పానం లేకుండా అయింది, చెత్త లేకుండా అయింది. ఇంకింత ఇప్పటికే మనిషి బకపోయి మనిషి ఇంకింత ఈ రంది పాడైపోను. ఓ దిక్కు బిడ్డ రంది, ఇంకో దిక్కు కొడుకు రంది. కొడుకు ఒకటే పోరు, నేను ముఖ్యమంత్రిని కావాలి, నన్ను ముఖ్యమంత్రిని ఎప్పుడు చేస్తావు, నువ్వు ఉండగానే నేను ముఖ్యమంత్రిని కావాలని ఆనాడు పంచాయతీ పెట్టుకుని ఇట్లే ఇరగనూకితే కాలు జారి పాడే తొంచి ఇరిగి. ఇప్పటికీ పాపం ఆ తొంచి చల్లకుండా బొక్క అట వంకరాతి కిందట గాశారం పాడైపోను. అడుగున గండాలే తయారవుతున్నాయి కేసీరావుకు పాపం. ఈ బొక్క వీళ్ళ రందికి వీళ్ళ స్పీకర్కు ఇక ఆయన మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్లల్లో కథ నడిపియాలి, ప్రచారం చెయ్యాలి. పెద్ద సార్ వస్తేనే ఏమన్నా మళ్ళా కథగా అమ్ముతుంది అని ఇక మళ్ళా పెద్ద మనిషికి ఎసరు పెడితే ఇక ఆయన ఇక ఇటు నిగ్గి అటు నడిచి అటు నడిచి ఆ బస్సు ఎక్కి ఈ బస్సు దిగి ఇటు అయ్యేసరికి అది ఇంత బొక్క ఇట్లా ఉన్న బొక్క ఇట్లా వరగా అతికిందట. పాపం తల్లాడుతుండట ఇప్పుడు. మరి అందుకే నేను నిన్న మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ప్రచారానికి రాలేదు. ఇక గిసవంటి కథ నడుస్తుంది, గిసవంటి వ్యవహారం జరుగుతుంది. ఇక మాత మనిషి రంది జ్వరబడి, కడుపులో రంది జ్వరబడి ఇక అసలు ఏం ఇలం ఫలం లేని వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఇక కంటోన్మెంట్ అజ్ఞాయ, జూబ్లీస్ అజ్ఞాయ, ఇక లాభం లేదు. ఇప్పుడు అదో పికర్ పడ్డది. కొడుకేమో నేను ముఖ్యమంత్రిని కావాలి, నన్ను జేయకవైతివి, షేపవైతివి, అది అట్లా ఇది ఇట్లా అని కొడుకుతో బాధ. ఇక మరి ఇంట్లో కలంపం ఏడబుట్టి ఇదైందో, ఏ వాట కాడ ఏం తక్కువైందో కవితమ్మ కాడకు జరిగి ఇప్పుడు ఆమెదో రాద్ధాంతం. మళ్ళీ ఏమనంటే ఈ కవితమ్మ ఇంకో ముచ్చట ముంగటేస్తుంది నిర్ణయాల. మా హరీష్ రావు అక్రమంగా పాల వ్యాపారం బ్రహ్మాండంగా నడిపిస్తుండు, ఈ కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు ఎందుకు కనపడతలేవు అని మళ్ళీ ఆమె కొత్త కథ ముంగటేస్తుంది. అబ్బా ఎంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు కవితమ్మ దినం పొద్దున లేస్తే హరీష్ రావు శుద్ధులే ఏంచి పోసుకుంటా జనాలల్లా కల తిరిగి ఆ ఊళ్ళే ఈ ఊళ్ళే ఇదే ముచ్చట హరీష్ రావును తెలంగాణ పచ్చి పులుసు కంటే పల్చగా చేసుకుంటా ఆమె ముందు అడిగేస్తుంది. గిసమంటి వ్యవహారం నడుస్తుందిలా. మొత్తానికి ఇక కారు పని కథమయ్యింది. ఉద్యమ పార్టీ ఊడ్చుకపోయే కాడికి వచ్చింది. 10 ఏళ్ళు రాజ్యమేరి ప్రజల శాపానికి గురయింది. ఇక ఈ కారు పార్టీ కోలుకునేది కష్టమే అనే కాడికి వచ్చింది. ఇక ఈ ముచ్చట ఇక బీహార్లో ఇక మీకు ఎరకలేనిది ఏముందిలా, ఇక మళ్ళా నితీష్ కోజాకే పగ్గాలు చేతికిస్తట్టు. ఇక అందులో చెరొకటి ఉన్నాయి కదా మళ్ళా వాళ్ళ కూటమి, చెరొకటి ఆ బీజేపీ వాళ్ళకు, ఇంకోటి ఉందిగా వాళ్ళకు చెరొకటి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తట్టు. ఇక మంత్రి పదవులు నీకు నాకు పిట్టకింత అది నాకింత ఇది అనేది ఇక వాళ్ళు సరి చేసుకొని మొత్తానికి పాపం అక్కడ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇక ఆడ మళ్ళీ ఒకసారి నితీష్ కుమారే సీఎం కాబోతుండట. ఇక రేవంత్ అయ్య నారా చంద్రయ్య
ఇక నిన్న రామోజీ ఫిలిం సిటీలో వాళ్ళ ముచ్చట కాదు, వాళ్ళ మురిపేం కాదు, వాళ్ళ నవ్వులు కావు. ఇక ఏదో రామోజీ ఫిలిం సిటీలా ఇక ఆయన పేరు మీద ఏంటియో అవార్డుల కథ నడిచిందట. ఇక ఆండ్లకు పెద్ద ముత్తైదువులు వాళ్ళు వీళ్ళుగా ఆయన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సిజేఐ ఆయనే, ఇక్కడ నారచంద్రయ్య, ఇక రేవంతమయ్య, వీళ్ళందరూ బాగానే గుంపు కూడి షెడో పాటో మాట్లాడుతున్నారట. ఇక ఆ మాట మరి ఏం వర్షం వచ్చిందో అన్న ఏం ఇదైందో కానీ తెంపులేని నవ్వుడు, ఆ నవ్వు చల్లకుండా ఒకటే నవ్వుతా ఉంటే సోషల్ మీడియాలో అది బొంగర తిరిగినట్టు తిరుగుతా ఉంది. ఇక గోల్కొండ, చార్మినారు, పట్నం హైదరాబాద్కు ఈ రామసక్కని రూపురేఖలు అయితే ఇలా రామోజీ ఫిలిం సిటీ కూడా హైదరాబాద్కు ఒక రామసక్కని రూపురేఖ అనేది ఇక రేవంతమయ్య కూడా మాట్లాడినాడు. మొత్తానికైతే ఇక రాజకీయాలు పక్కకు పెట్టి రామసకదనంగా ముడుచుకుంటా ముచ్చడి పెట్టిరట నారచంద్రయ్య రేవంతమయ్య. ఇక వెటరా మరి ఆనాడు సోపతాయ పాత సోపతాయ కాల్చుకుండ్రి ఇక ఏం వెళ్తాయి. పాత సోపతుల ముచ్చట్లన్నీ ఒడపోసుకుంటా ఒక రకంగా ముచ్చడి పెట్టిరట.